ప్రార్థన సహవాసంలో ఈ రీతిగా దేవుని నామమును కనపరుచుకోవడానికి దేవుడు అనుగ్రహించినటువంటి చక్కటి ఆధిక్యతను బట్టి మరొకసారి సంతోషిస్తూ ఉన్నాను. తెలుగు కొరకే సిద్ధపరచబడినటువంటి లేఖన భాగము 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 17వ వచనాన్ని మరొకసారి జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. అతిశయించువాడు ప్రభువునందే అతిశయపడెను, ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడు కానీ సెల్ఫ్ అంటారు కదా. చాలా సందర్భాల్లో ఈనాటి కాలంలో మనం చూస్తూ ఉన్నాం. సర్వసాధారణంగా మరి రాత్రికాల సమయంలో ప్రతి శుక్రవారము ప్రార్థన సహవాసంలో కూడుకునేటువంటి మనము దేవుడితో మనకుండేటువంటి సత్సంబంధము, దేవుడితో మనకుండేటువంటి ఒక చక్కటి సహవాసాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు విలోక భక్తి అనేది మనల్ని కొన్ని సందర్భాల్లో ఒక స్థాయికి తీసుకుని వెళ్ళిపోతుంది. భక్తి లేదా మన యొక్క సహవాసం కొన్ని సందర్భాల్లో ఒక స్థాయికి తీసుకుని వెళ్ళిపోతుంది. ఏంటి ఆ స్థాయి అంటే చాలా సందర్భాలు అనుకుంటాం, నేనంటే దేవుడికి చాలా ఇష్టం, నేను ఏదడిగిన దేవుడు చేస్తాడు, మంచిది దేవుడు చేస్తాడు ఖచ్చితంగా. ఎన్నడూ కూడా ఎవరికి కొలువు చేసేటువంటి దేవుడు కాదు. కానీ దేవుడి బిడ్డలుగా మన జీవితాల్లో దేవుడిని బట్టి అతిశయించడం ఒకటైతే కొన్ని సందర్భాల్లో దేవుడికి మించి ఆలోచించేటువంటి వారు కూడా లోకంలో లేకపోలేదు. చాలా సందర్భాల్లో బైబిల్ గ్రంథంలోనే మనం జ్ఞాపకం చేసుకుంటే కొన్ని సందర్భాలు మీకు తెలుసు. భక్తి లేకుండా దావీదు 21 కీర్తన భాగంలో అనుకోండి, చూడండి 21 కీర్తన భాగము ఒకసారి వాటి భాగం మనం జ్ఞాపకం చేసుకుందాం. 7వ చరణాన్ని ఒకసారి చదవండి. కొందరు రాజులను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడ్డు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడము. ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు తనకు ఒక ఆలోచన ఉంది, తనకు ఒక తలంపు ఉంది. ఇప్పుడు స్కూల్స్ కాలేజెస్ స్టార్ట్ అవుతున్నాయి కనుక ఎవరి బిడ్డల దగ్గరికి వెళ్ళి ఏ గ్రూప్ తీసుకుంటామా అంటే వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది. అంటే వాళ్ళకు ఉన్నటువంటి స్టడీ లేదా వాళ్ళకు ఉన్నటువంటి స్టామినా ఏంటి అనేది వాళ్ళకి ఎంత అనేది వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్లో బాగా వీక్గా ఉన్న దగ్గరికి వెళ్ళి ఎంపీసీ తీసుకోరా బాగుంటుంది అన్నాం అనుకోండి, వాడు ఏమంటాడు, వద్దు నా స్థాయి HEC వరకు సరిపోద్ది, నేను ఎంపీసీ తీసుకోలేను. లేదు ఖచ్చితంగా ఎంపీసీ తీసుకో, ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతావు అని అంటే వాడు అంటాడు, లేదు నాలో అంతా. అంటే మనం ఇప్పుడు వాళ్ళని బలవంతం పెడుతున్నప్పుడు వాళ్ళ స్థాయి ఏంటనేది వాడికి తెలుసు. విశ్వాసులుగా మనకుండేటువంటి ప్రార్థన బలము, మనకుండేటువంటి ఆధ్యాత్మిక స్థితిగతులు ప్రతి విశ్వాసి మనకి మనం త్యాగం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడితో మనకుండే వ్యక్తిగత సంబంధం అనేది ఖచ్చితంగా. ఇప్పుడు నేను వచ్చి మిమ్మల్ని ఫోన్ చేశాను అనుకోండి, మీరు ఉపవాస ప్రార్థనలో ఉండండి, 10 రోజులు ఉండండి, 20 రోజులు ఉండండి, 40 రోజులు ఉండండి అన్నాను అనుకోండి, మీరు ఏమంటారు తెలుసా, లేదండి 5 రోజులు మేము అంటే ఎంపీసీ మ్యాథ్స్ రాలేనోడికి బలవంతంగా ఎంపీసీలో జాయిన్ అంటే ఎలా ఉంటారో దాని మీద అంటే అవగాహన లేదు, లేదా దాని మీద అంత శరీరం సాధ్యం వ్యక్తిని తీసుకొచ్చి బలహీనుడైన వాడు, నీరసెళ్ళిపోయిన వాడు, తనకున్నటువంటి శరీర బలహీనతను బట్టి అతను తీసుకొని వచ్చి నువ్వు చెయ్యి అన్నాను అనుకోండి, అతను ఏమంటాడు, లేదు సార్ నా శరీరము సహకరించదు. అంటే తనని ఏ విధముగా దేవుడికి మనకి మనం మధ్యలో ఆలోచన చేస్తున్నప్పుడు తనకు తెలుసు, నాకు దేవుడికి మధ్యలో ఉండేటువంటి ఆ సత్సంబంధం అనేది, దేవుడితో నాకు ఉండేటువంటి ఆ రిలేషన్ అనేది మాస్టర్ గారికి తెలియదు. అంటే కొన్ని సందర్భాల్లో మనం వారిని ఆలోచన చేస్తున్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి చాలా సందర్భాల్లో వారి దగ్గరికి కాకపోయినా మనం ఏమంటామంటే అతను ప్రార్థనలో సరిగ్గా పాల్గొనండి, దేవుడితో సరైనటువంటి ఇది ఉండదండి, దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండడండి అని ఇప్పుడు నేను అన్నాను అనుకోండి, అతని భక్తి అంటే నాకు తెలియదు. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే ఆయన అంటాడు, నేను ప్రార్థన చేసి దేవుడు ఖచ్చితంగా కార్యాలు చేస్తాడండి అంటారు, మంచిది. అయితే దేవుడితో ఉండేటువంటి సహవాసం ఏ రీతిగా ఉంది అనేది కూడా ప్రాముఖ్యమైనది. ఈ రెండు ఖచ్చితంగా తెలిసినప్పుడు ఆ వ్యక్తి దేవుడితో సరైన సంబంధం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తి చెప్పేటువంటి మాటలు మనకు ఒక రకమైనటువంటి అవగాహన రావచ్చు. దేవుడితో సరైనటువంటి సంబంధం లేదు కానీ నేను వచ్చి దేవుడితో నేను ఎలా సంబంధం కలిగి ఉన్నాను అని అంటే, లేదా మనము బలవంతం చేసినా అది కొన్ని సందర్భాల్లో బెడిసిపోయేటువంటి అవకాశము ఉంది. ఇక్కడ భక్తులైన దావీదుకు ఒక అవగాహన ఉంది. ఏమంటున్నాడు, అయ్యా నేను ఇశ్రాయేలు ప్రజలకు రాజుని. ఎవరు?
దావీదు, నేను ఇశ్రాయేలు ప్రజలకు రాజుని, నాకంటూ నా భక్తికి దేవునికి నాకు మధ్యలో ఉన్నటువంటి సహవాసము, ఆ ఫ్లైఓవర్ అనేది ఒక చక్కటి కన్స్ట్రక్షన్తో అంటే నిర్మించుకున్నాను. కాబట్టి చాలా మందిని నేను నా దృష్టిలో చూశాను. నాకంటే ముందుగా రాజుగా పరిపాలించినటువంటి సౌలు గారిని చూశాను. ఆ తర్వాత నా చుట్టుపక్కల ఉన్నటువంటి రాజులందరినీ కూడా నేను గమనిస్తూ ఉన్నాను. అయితే నా మనసులో ఒక ఆన్సర్ అని ఒక క్వశ్చన్ వచ్చింది. అది ఏమిటో చెప్పమంటారా అని అంటాడు. చూడండి 7వ వచనంలో ఏమంటాడు? 7వ చరణంలో, కొందరు రథములను బట్టి కొందరు గొర్రెలను బట్టి అతిశయపడుతురు, కానీ నేను అనుకుంటాను దావీదు మగమాటకు వల్ల మనమైతే అన్నాడు, కానీ నిజానికి దావీదు ఎలా చెప్పుకుంటాలి? సరే మనమైతేనే అనుకుంటాం. దినానికి దావీదు ఎన్ని మార్లు స్తుతించేవాడు? 7 మార్లు స్తుతించేవాడు. ఎంతమంది ఉన్నారు? కొన్ని దినానికి దావీదు ఎన్ని మార్లు ప్రార్థన చేసేవాడు? 3 మార్లు ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంటే ఈ టైం అప్పుడు ప్రార్థన కాదు నేను అనేది. ఆయన రాజుగా ఉండి దేవునికి తనను తాను సమర్పించుకొని తన ఆధ్యాత్మిక జీవితాన్ని దినదినము బిల్డ్ చేసుకున్నాడు, కన్స్ట్రక్షన్ చేసుకున్నాడు. దేవునితో చాలా దగ్గర సంబంధాన్ని కలిగి ఉన్నాడు. కనుక ఆధ్యాత్మికంగా దేవునితో దావీదుకు ఉండేటువంటి ఆ ఆత్మీయ బలము ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. హల్లెలూయా. అందుకని దావీదు అంటాడు, నేనైతే నేను అన్నాను కదా, మొహమాటం కొంత అలా చెప్పుకుంటాడేమో, కానీ నేనైతే కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుతూ ఉన్నారు. ఈ లోపల చాలా మందికి చాలా రకాల అతిశయాలు ఉన్నాయి. కొంతమందికి పిల్లలు చూసి అతిశయాలు, కొంతమందికి ఉద్యోగాన్ని, కొంతమందికి వ్యాపారాన్ని, కొంతమందికి రకరకాల అంటే రిలేషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్, లేదంటే ఉంటారు కదా బలము ఏదో ఒకటి ఉంటారు. వీటన్నిటిని చూసి అనుకుంటారు, అతిశయపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే ఆయన అంటూ ఉన్నాడు, మన అతిశయము ప్రభువునందే అతిశయపవలెను. 11వ వచనం చదవడం, అదే 10వ అధ్యాయంలో. మేమైతే చాలండి. దేనికి నేను అతిశయపడుతున్నాడంట? మేరకు అంటే కదా, నా స్థాయికి మించి నేను పని చేస్తున్నాను, నా స్థాయికి మించి నేను కష్టపడుతున్నాను అంటే కదా. అంటే పౌలు గారి యొక్క ఆలోచన విధానం ఏంటంటే, అయ్యా ఇదిగో నా స్థాయికి మించి నేనేం చేస్తూ ఉన్నాను? ప్రభు యందు అతిశయపడుతూ ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో మీ అతిశయం ఏంటో నాకు తెలియదు, మీ ఆలోచన విధానాలంటే నాకు తెలియదు. చాలా సందర్భాలలో వ్యక్తిగతంగా మనం దేవుని దగ్గర నుంచి కొన్ని సందర్భాలలో మనకి మనమే వేదనకరమైన పరిస్థితిని ఎంచుకునేటువంటి పరిస్థితి ఏదైనా ఉందా అని అంటే అది అతిశయము. అతిశయం అనేది మనకి ఎక్కడికి నడిపిస్తుంది అంటే దేవునికి దూరంగా నడిపిస్తూ ఉంది. అతిశయం అనేది అంత మంచి పద్ధతి కాదు. మీకు తెలుసు, పాత నిబంధన కాలంలో సింపుల్ గా ఒక వ్యక్తి గురించి చెప్తాను. రాజుగారు ఉన్నారు, అలా కోటలు అంటే ఆ పెట్టగోడ మీద నడుస్తూ అంతపురం అంతా అలా చూసి తేల్చి అనుకున్నాడు, ఇదంతా మందే అనుకున్నాడు. ఎవరంటే రాజు అలా చూస్తూ ఇది నా వలనే నిర్మించబడింది, ఇది నేనే అనగానే నెబుకద్నెజరుకి దేవుడు ఏం నేర్పించాడు? చక్కని జ్ఞానాన్ని నేర్పించాడు. అంటే ఈరోజు నీ కుటుంబం కట్టబడడానికి కారణం ఏది నువ్వు అయి ఉండొచ్చు, కానీ ఏం చెప్పలేదు తెలుసా? అయ్యా నీ చిత్తం లేకుండా నా కుటుంబం ఇలా కట్టబడలేదయ్యా, నా కుమారుడు ఇలా స్థిరపరచబడ్డాడు అంటే నేను ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి కారణము మీరే అని చెప్పాలి. అలా చెప్పకుండా నేనే అని ఎప్పుడైతే మనం గర్వపడతామో అతిశయం మన జీవితాన్ని నాశనానికి నడిపిస్తుందని డబ్బులు ఏదో అతిశయక్తి లేదని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాం. చూడండి, ఇక్కడ చాలా సందర్భాల్లో 3 విషయాలు గమనిస్తాం. 3 విషయాలు చూడండి. ఒకటి జ్ఞానమును బట్టి, రెండవది శౌర్యము మన యొక్క బలమును బట్టి, అదే రీతిగా ఐశ్వర్యాన్ని బట్టి. ఒకటి జ్ఞానము అంటే బాగా చదువుకున్నామండి అంటారు. రెండవది శౌర్యము అనగా బలం అంటారు. బలము అంటే శరీర దృఢత్వం కలిగి ఉంటారు కదా. నేను తలుచుకుంటే కనీసం 10 మందిని అంటే రోషం కలిగినటువంటి వ్యక్తులు. ఒకటి ఏం చెప్పాను? జ్ఞానము, నన్ను మించిన వాడు నాకంటే బాగా చదువుకున్నది ఎవరు కూడా లేదు. రెండవది శౌర్యము, మూడవది ఐశ్వర్యము. అంటే ఈ 3 జ్ఞాపకం చేసుకోండి. సొలొమోను చక్కటి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి. ఎంతవరకు ఆ జ్ఞానం తనతో నిలబడుతుంది? ఎంతవరకు సొలొమోను జ్ఞానం నిలిచిపోయింది? తను మరణించే వరకు ఉందా? అంటే సొలొమోను ఎంతవరకు జ్ఞానం వినియోగించంటే దేవునికి లోబడినంత కాలము బాగానే ఉన్నాడు. సరే, తర్వాత రెండవది శౌర్యము. సంసోను బలం ఎంతకాలం నిలిచింది? దేవుని అభిషేకం పోయేంత వరకు. ఆ తర్వాత ఐశ్వర్యము.
ఎంతవరకు నిలుస్తుంది అని అంటే పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. గెహాజీ ఐశ్వర్యాన్ని ఆశించాడు కానీ మిగిలిందా అంటే ఈరోజు మన జీవితాల్లో మన అతిశయం ఏమని ఉండాలి అని అంటే ఖచ్చితంగా ప్రభువే అయి ఉండాలి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ చూడండి, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం చదువుకుంటే అక్కడ భక్తులైనటువంటి ఇర్మియా గారు ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నారు. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనంలో చదివితే యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు, అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయింపకూడదు అనగా భూమి మీద కృప చూపించు నీతి న్యాయములు జరిగించుతున్న యెహోవా. ఎవరి గురించి అతిశయించాలండి? నీకున్నటువంటి బలము, ధనము, ఐశ్వర్యము, పేరు ప్రఖ్యాతులు ఏవైనా కావచ్చు, వాటన్నిటిని బట్టి ఎన్నడూ కూడా అతిశయించకూడదు. అంటే నేను మచ్చుకు మాత్రమే జ్ఞానము, ఐశ్వర్యము, శౌర్యం అని చెప్పాను. ఇంకా చాలా రకాల అతిశయాలు ఉన్నాయి. చాలా రకాల అతిశయాలు ఏంటంటే మనకు తెలుసు. మనం చాలా సందర్భాల్లో మనకు తెలియకుండానే, అంటే నేను అనుకుంటాను వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుడు మనతోనే సూటిగా మాట్లాడుతున్నట్టుగా, అంటే పక్కనే కూర్చొని నా హృదయంలో ఉన్నటువంటి ఆలోచన విధానాలను ఎరిగిన వాడిగా, అంటే ఈరోజు ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు నేను ఎలా ఆలోచిస్తున్నాను అలా హృదయాన్ని గ్రహించేవారు ఎవరు? అంతే కదండి. ఇప్పుడు మీకు నా హృదయంలో ఏమో తెలియదు, కానీ నా పక్కనే ఉండి అయ్యా నువ్వు జ్ఞానం బట్టి అతిశయిస్తున్నావా అని నన్ను క్వశ్చన్ చేశాను అనుకోండి, ఖచ్చితంగా నేను ఏం చేయాలి? మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకని మీకు తెలుసు కదా, ప్రపంచంలో గొప్ప జ్ఞానవంతుడిగా తత్వవేత్తగా పేరుగాంచినటువంటి, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఫెడరిక్ అనేటువంటి ఒక గొప్ప తత్వవేత్త ప్రపంచంలో ఎంత గొప్ప విద్యను అభ్యసించాడంటే అతను అలా ఇంకెవరు కూడా చదవలేదట. ఫెడరిక్ గారు ఎంత గొప్ప విద్యను అభ్యసించాడో అంత ప్రపంచంలో అన్ని డిగ్రీలు చేసి లాస్ట్ ఒక పిచ్చోడు అయిపోయాడట. నన్ను మించిన జ్ఞానవంతుడు ఉండకూడదు, నన్ను మించినటువంటి తెలివైన వాడు ఉండకూడదు, ప్రపంచంలో ఇన్ని రకాల స్టడీస్ అయితే ఉన్నాయో అన్ని డిగ్రీలు కంప్లీట్ చేయాలి, తర్వాత క్రైస్తవ్యాన్ని సమూలంగా నాశనం చేయాలని అన్ని డిగ్రీలు సమూలంగా ఫుల్ఫిల్ చేసిన తర్వాత అన్ని సర్టిఫికేట్ సంపాదించిన తర్వాత ఒకరోజు పిచ్చోడు అయిపోయి రోడ్ల మీద తిరుగుతున్న అందరూ అనుకున్నారట, అంటే జ్ఞానం సంపాదించడం గొప్ప అంటే తప్పు కాదు, కానీ దేని కొరకు సంపాదించాలి? దేవుని కొరకు, దేవుని నామాన్ని కనపరచడం కొరకు, లేదా దేవుని అతిశయించడం కొరకు. ఎలా చెప్పాలి? అయ్యా బుద్ధి జ్ఞానములు నీ వల్లే అని చెప్పేవాడిగా ఉండాలి. పౌలు అంటాడు కదా, అయ్యా నేను ఏపట్టబడిన అసలు నిజానికి నేను అసలు ఏ యోగ్యత లేని వాడిని. అలా ఎవరైతే దేవుని సన్నిధిలో ఉండగలరో వారి జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి అవకాశం ఉంటుంది. తత్వవేత్త ఫెడరిక్ అయినటువంటి ఈ వ్యక్తి మరి పిచ్చోడైపోయి మరి రోడ్లను తిరుగుతున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, మరి జ్ఞానమును బట్టి, తర్వాత శౌర్యమును బట్టి, ఆ తర్వాత ఇంకా ఐశ్వర్యాన్ని బట్టి ఒకవేళ ఎవరైనా అతిశయించినట్లయితే మంచిది. చదువుకోవడం, అందరికంటే బాగా చదువుకుంటే దేవుడికి చెప్పండి, అయ్యా నాకు ఇంత చక్కటి జ్ఞాన విద్యాభ్యాసం ఇచ్చావు కదా, నిజంగా నేను ధన్యుడయ్యా, అందుని బట్టి మీ నామమును కనపరుస్తూ ఉన్నాను అని దేవుడికి కృతజ్ఞతలు చెల్లించండి. రెండవది, మీకు ఇచ్చారు బలం ఇచ్చారు, మీ పక్కన లేపురు, దగ్గు, జలుబు, జ్వరము, అతను అర్థమాలు హాస్పిటల్కి వెళ్తారనుకోండి, ఎప్పుడు రోగమైనా అనవద్దు. మీకు ఇచ్చిన బలాన్ని బట్టి సంతోషించండి. అమ్మ వీలైతే ప్రార్థన చేస్తా, నీ బలాన్ని బట్టో శౌర్యాన్ని బట్టో అతిశయిస్తూ ఎప్పుడు రాగాలి అంటారంటే మనకు కూడా సేల్ వస్తుందేమో ఆలోచించండి. కాబట్టి ఎప్పుడు నీకు ఉన్నటువంటి ఆరోగ్యాన్ని బట్టి చెప్పండి, ప్రభా నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలయ్యా, తర్వాత ఐశ్వర్యాన్ని బట్టి 10 రూపాయలే ఉన్నాయి, 10 లక్షలు ఉన్నాయి, సంతోషించండి. ప్రభా ఇదిగో నీకు నాకు ఇచ్చిన ధనాన్ని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి మీ నామాన్ని కనపరుస్తున్నాను, సంతోషించండి. అంతే తప్ప దేవా ఇదిగో నా కష్టం, నా రెక్కల కష్టాజితాన్ని బట్టి ఎంత సంపాదించాలంటే ఈ మధ్య కాలంలో పాస్టర్ గారు చెప్పినట్టున్నారు స్థిర సమాజంలో, అదేదో ఆశించిందేమో ఎగిరిపోతుందట. ఏమైపోతుందట? దేని అయితే మనం మనసుస్తామో అది మన కళ్ళ ముందే ఎగిరిపోతుంది స్వాస్థ్యము అని తెలియజేశారు. చూడండి, ఈ 3 విషయాల్లో ఒకవేళ యాత్రికాల సమయంలో మనం ఉంటే ఖచ్చితంగా ఆలోచించుకోవడానికి దేవుడు మనకు చక్కటి అవకాశాన్ని ఇచ్చారు. చూడండి, అదే ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం చదవడమ్మా. 24వ వచనము, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించు యెహోవాను నేనే అని గ్రహించి. చాలండి, దేవుడిని పరిశీలనగా, దేవుడిని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలంట. పరిశీలనగా దేవుణ్ణి మనము ఎప్పుడైతే ఆలోచించి జాగ్రత్తగా వెలుగుతామో అది నీ జీవితంలో జ్ఞానములకు,
ఆ తర్వాత మంచి ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి దేవుడు చక్కటి నాంది. నీకు కావాల్సిన సమస్యలు ఇచ్చేవాడు దేవుడు కనుక అతిశయించేవాడు. ఎవరిని బట్టి అతిశయించాలి? ఈ 3 విషయాల్లో ఎవరిని బట్టి? అయ్యా నీకు నాకు ఇచ్చినటువంటి దేవుడు ఈ భూమి మీద ఎవరిని బట్టి అతిశయించాలంటే ఎవ్వరిని కూడా మీ ముందు పెట్టుకోకండి, ఎవరి మీద వేసి అవ్వకండి. ఖచ్చితంగా దేవుడిని మాత్రం అతిశయించాలి. చూడండి, సొలొమోను భక్తుడు అంటాడు, నాశనమునకు ముందు గర్వం నడుస్తున్న మాట మనం కూడా జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి, సామెతల గ్రంథము 18వ అధ్యాయం 12వ వచనం అనుకుంటాను. 18వ అధ్యాయం 12వ వచనంలో సామెతల గ్రంథం చూస్తే ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆపద రాకమునుపు నరుని హృదయము అతిశయపడుతుందట. ఎప్పుడు రాకమునుపు? నీకు కష్టము రాకమునుపు, లేదా నీ మీద ప్రమాదం రాకమునుపు ఏం చేస్తామంట? అతిశయపడతాం. అతిశయపడటం అంటే నేను జ్ఞానిని, లేదా నాకు సంపద ఉంది, నాకు బలం ఉంది అని ఈ విషయాల్లో ఎవరు అతిశయపడతారంటే ఆపద రాకముందు అతిశయపడుతుంది. అదే మాట గురించి దావీదు భక్తుడు అంటాడు, అయ్యా నేను శ్రమ కలగక మునుపు నేను బాగానే ఉన్నాను, శ్రమ కలిగిన తర్వాత నేను ఏం చేశాను? సరిగ్గా చోటు దగ్గర ఉన్నాను. అంటే మన జీవితంలో అతిశయం అనేది మంచిది, అతిశయం అనేది కాకపోతే అది దేవునికి వ్యతిరేకమైనటువంటి అతిశయం అయ్యి ఉండకూడదని దేవుడి సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. మీకు తెలుసు, బైబిల్ గ్రంథంలో కొన్ని తెగలు ఉన్నాయి, కొన్ని రకాలైనటువంటి గోత్రాలు, లేదా కొన్ని అమాలేకీలు కానీ, లేదా ఇప్పుడు వీళ్ళు గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు బైబిల్ గ్రంథంలో ఈనాడు అవి ఎక్కడ కూడా అడ్రస్ లేవు. చాలా రకాలుగా మనము ఈజిప్ట్ అంతా కానీ, లేదంటే పాకిస్తాన్ కానీ, లేదా ఎక్కడైనా ఇవన్నీ వెతుకుతున్నప్పుడు ఆనాడు బైబిల్ గ్రంథంలో దేవుని బిడ్డలని భయంకరమైనటువంటి వదకు లేదా శ్రమకు గురి చేసినటువంటి ఈ కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి రోజు భూమి మీద లేరు. ఎందుకు అని ఆలోచన చేస్తే వాళ్ళు ఒక రకమైన అతిశయం వచ్చిందట. ఏంటి అతిశయం అంటే మమ్మల్ని మించిన వారు లేరు, మేము ఏదైనా చేయగలము, అంటే దేవుని ప్రజలను సైతం భయపెట్టగలము అనేటువంటి ఒక రకమైన అతిశయం వచ్చినటువంటి ప్రజలు ఎవరు అని ఆలోచన చేస్తే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మోయాబీలు, చూడండి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ఎదోమీయులు, అమాలేకీయుల గురించి మనం ఆలోచన చేద్దాం. చూడండి, ఒక వాక్య భాగం చదువు. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయం 42వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 42వ వచనం చదివితే అక్కడ కొంతమంది గురించి నేను పరిచయం ఇష్టపడుతూ ఉన్నా. ఇర్మియా గ్రంథము ఎవరినైనా మోయాబు యెహోవా కంటే గొప్పవాడని అతిశయించగా ఆ జనం అనేది ఏమైపోయిందట? అంటే ఎదగడానికి అవకాశం ఇవ్వలేదు దేవుడు. అంతే కదండి, 42వ వచనం అనుకుంటా, 42 కదండి. మోయాబు యెహోవా కంటే గొప్పవాడని అతిశయపడగా అది జనము కాకుండా నిర్మూలమైను మోయాబు. ఇదే మోయాబీల గురించి పాత నిబంధన కాలంలో మనం అబ్రహాము కాలము కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ వారి కాలాలలో మనం మోయాబీల గురించి జ్ఞాపకం చేసుకుంటే మోయాబు వంశస్థుల గురించి లేదా ఆ గోత్రాల గురించి మనం ఆలోచన చేస్తే వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలను శ్రమ పెట్టినటువంటి దినాలు మామూలు శ్రమలు కాదు. భయంకరమైనటువంటి శ్రమలకు గురి చేశారు, భయంకరమైన ఇబ్బందులకు గురి చేశారు. వారందరి గురించి కొన్ని పేజీలు, కొన్ని వందల పేజీలు ఉన్నాయి. అంటే వారందరి గురించి కొన్ని వందల చరిత్ర ఉంది. అవన్నీ చదువుతున్నప్పుడు మరి మోయాబుని దేవుడు ఎందుకు నిర్మూలన చేయవలసి వచ్చింది? దేవుని దృష్టిలో ఏమైనా పాపం చేశారా? దేవుని మీద ఏమైనా తిరుగుబాటు చేశారా? లేదా దేవుని ప్రజలు ఏమైనా చంపారా? లేదంటే ఇంకేమైనా చేశారని మీరు చూడండి. ఇదే మోయాబీలు ఇజ్రాయెల్ ప్రజలు వస్తున్నప్పుడు భయంకరమైనటువంటి ఆలోచన విధానాలతో దేవుని ప్రజలకి పాపంలోకి నడిపించడానికి ఒక చక్కటి తెగగా నిలబడ్డారు. వారు ఉన్నటువంటి ఆలోచన విధానాలు ఎవరో ప్రాప్తి చెప్పడం ఇలా చేస్తే అవుతుందని అలా చేశారు. చేసిన తర్వాత దేవుడు ఆ విషయంలో కూడా క్షమించాడు. దేవుడు క్షమించలేనటువంటి కొన్ని పాపాలు ఉన్నాయి. అవేంటంటే ఆయన ప్రజలను హింసించడమో లేదంటే వేరే రకాలు కాదు, కానీ ఆయన కంటే ఉన్నతంగా మనము ఎప్పుడు కూడా హింసించుకోవాలి. దేవుడు ఇచ్చింది మంచిది, దేవుడు ఇచ్చాడు. ప్రభువా ఇదిగో నాకు ఈ స్థితిని బట్టి, ఇచ్చిన స్థితిని బట్టి మీకు వందనాలయ్యా అని సంతోషించి ఆయన నామాన్ని కనపరిచినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని దీవెనకరమైన రీతిలో నడిపిస్తాడు. అలా కాకుండా మోయాబీల వలె దేవుని కంటే ఉన్నతంగా మనం ఆలోచన చేసినప్పుడు ఖచ్చితంగా మన గురించి దేవుడు ఆలోచించవలసినటువంటి సందర్భం రాబోతుంది. అబ్రహాము దేవుడిని ఎంత చక్కగా విశ్వసించాడంటే ప్రభు ప్రతి విషయంలో దేవానికి కలిగి నామాలు పొందనాలయ్యా, నేను స్థితిలో ఉన్నాను పొందనా, కష్టంలోని సంతోషంలో దుఃఖంలో ప్రతి సందర్భమందు దేవుని ఆశ్రయించాడు కనుక, దేవుని ఆశ్రయించాడు కనుక కుమారులు ఉన్నా లేకపోయినా, ఆస్తి ఉన్నా లేకపోయినా, జనమున్నా లేకపోయినా, ఏ సందర్భంలోనైనా
అబ్రహాముకు తెలిసింది ఒకటే, దేవుడిని బట్టి అతిశయించగలిగి దేవుడు అబ్రహాము అంచెలంచెలుగా ఆశీర్వదించినట్టుగా మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. పిల్లగా మన జీవితంలో మనకు తెలియకుండానే ఒకవేళ ఏదైనా మూలన ఏ చిన్న అతిశయమైనా, అది విద్య గురించి అయినా, వ్యాపారం గురించి అయినా, కుటుంబం గురించి అయినా, లేదా నీకున్నటువంటి ఆస్తి గురించి ఏ విషయంలోనైనా ఎవరిని బట్టి అయినా అతిశయపడుతున్నారా? ఒకవేళ అతిశయపడితే అది కేవలం యేసుక్రీస్తు ప్రభువు వారిని బట్టి మాత్రమే అతిశయపడాలి. అలాంటి అతిశయం అయితే దేవుడిని అంచెలంచెలుగా అబ్రహామును ఆశీర్వదించినట్లుగా ఆశీర్వదిస్తాడు. అలా కాదండి అని దేవుని కంటే ఎక్కువగా ఆలోచన చేస్తే, మీరు అడగచ్చు దేవుని కంటే మేము ఎలా ఆలోచన చేస్తామండి అని అంటే, కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే ఆలోచనలు వచ్చేస్తాయి. మీకు సింపుల్గా ఒక మాట చెప్తాను. ఒక మ్యారేజ్లో అయ్యారు కూర్చుని చుట్టూ చూస్తుంటే ఒక ఆవిడ పరిగెత్తుకుని వచ్చేసి, బాబు ద్రాక్షరసం అయిపోయింది అన్నది. ఎవరావిడ? నా గర్భంలో నా మాసాలు పోస్తాను కదా, నా మాట ఎందుకెళ్ళడు, వచ్చి ద్రాక్షరసం అయిపోయింది అనగానే అమ్మ కాబట్టి ఊరుకున్నాడు. కానీ లేదంటే పేదలు అన్నట్టుగా సాధారణ పోవలకి అన్న కదా, పేదలు గారికి అది కదా అన్నాడు. ప్రభా ఇక్కడ ప్రత్యక్ష గుడాలను కట్టేస్తానంటే వద్దు అన్నాడు. ఆ తర్వాత మరొకసారి, అయ్యా వద్దయ్యా మరణం దూరం అవునుగా కట్టే సాధన నా వెనక్కి వెళ్ళిపో అన్నారు. మరి మరియమ్మ గారిని ఏమనుకుంటే, అమ్మ నా సమయం ఇంకా రాలేదని అంత సెన్సిటివ్గా స్మూత్గా చెప్పాలని అంటే, యేసు ప్రభు వారికి సలహాలు ఇచ్చేంత ఆవిడ ఆయన సర్వలోకి నాలుగు. ఈమె ఒక సాధారణమైనటువంటి స్త్రీ, పరిశుద్ధతో మరి ప్రభువుని తన గర్భంలోకి ధరించుకోవడానికి అంటే భక్తి పరిణాలు అయ్యవచ్చు. కానీ అతిశయం అనేది నేను అనుకుంటాను, ఆ చుట్టుపక్కల అందరూ కూడా అయ్యమ్మ మరి యేసుప్రభు తల్లి ఈ స్థిరంలో ధన్యరాలంటారు. అలా అంటారు ఎలా అంటారంటే అక్కడక్కడ చెవిలో పడితే అప్పుడప్పుడు చూడండి, మనం ఒకవేళ ఆ పాప పాట వాళ్ళ అబ్బాయి ఏదో పాట పాడాడు అంటే ఎంత బాగా పాడాడండి అనగానే మనతో మాట్లాడు, అది మన చెవిలో పడగానే మనకు ఒక రకమైనటువంటి వైబ్రేషన్ వస్తుంది. అంటే ఉబ్బిపోతాం అనమాట, కప్పు ఉబ్బిపోయి మా అమ్మాయి పాట పాడండి అందరూ పొంగిపోతారు, ఈవిడ ప్రపంచంలో మన సింగర్ అయిపోతుంది అనుకుంటాం. ఆ సింగర్ ఒక నెలలో అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అసలు మందిరాన్ని కూడా అంటే మరియమ్మ గారు కొంచెం ఉబ్బుంటారు. ఎందుకని నా కొడుకి పిల్లలు ఏం కాదు, నేను ఇలా చెప్పగానే వింటాడు అనుకొని, బాబు ద్రాక్షరసం అయిపోయిందంటే అమ్మ మన లాసలు చెప్పాలంటే, అమ్మ కొంచెం నేను మాట వాళ్ళేను, నువ్వు ఆపే నా సమయం ఇంకా రాలేదు. అతిశయం అనేది కొన్నిసార్లు మనల్ని అవమానాలకు గురి చేస్తుంది. అతిశయం అనేది కొన్నిసార్లు మనం దుఃఖాలకు గురి చేస్తుంది. అతిశయం అనేది మనల్ని మన జీవితాల్లో వాటకు గురి చేస్తుంది. అతిశయం అనేది కొన్నిసార్లు దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు దూరం చేస్తుంది. కనుక మనల్ని మనం అతిశయించుకోవడం అనేది ప్రభువుని బట్టి మాత్రమే అతిశయించాలి. ఎప్పుడు కూడా మన మీద మనము ఈ రీతిగా ఉండకూడదు. ఒకవేళ మిమ్మల్ని చూసి ఎవరైనా వేరేలా మాట్లాడుతున్నారు అనుకోండి, మీరు ప్రభువుని బట్టి అతిశయిస్తూ ఉన్నారు. ఎలా అంటే దేవుడు ఖచ్చితంగా నా జీవితాన్ని చూస్తూ ఉన్నాడు, నా భక్తి ఏంటో దేవుడికి తెలుసు, నా ప్రార్థన ఏంటో దేవుడికి తెలుసు, నా కుటుంబ పరిస్థితి ఏంటో దేవుడికి తెలుసు, ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడుతున్నా పర్వాలేదు అని అంటే, ఒక విధంగా మీరు ఎవరిని బట్టి అతిశయపడుతున్నట్టు, దేవుడిని బట్టి అతిశయపడుతున్నట్టు. అలా కాదని మీ సొంత ఆలోచనల మీద తలపుల మీద అతిశయపడితే ఖచ్చితంగా మన జీవితంలో ఫెయిల్యూర్ అనేది చూడక మానము. ఖచ్చితంగా ఇందులో వాస్తవం అంటే అబద్ధం దాచడానికి ఏమి కూడా లేదు. బైబిల్ గ్రంథంలో కొన్ని వందల మంది ఫెయిల్ అయిపోయారండి. ఏ విషయంలోని అని చెప్పడానికి లేదు. అనేక సందర్భాల్లో వారి జ్ఞానం మీద ఆధారపడిన వారు, వారి తెలివి మీద ఆధారపడిన వారు ఎంత గొప్పవాడైనా ఖచ్చితంగా ఫెయిల్యూర్ అనేది చూస్తాడు. అలా కాదు, ఏది లేదయ్యా నీ చిత్తమైతే నీకు ఇష్టమైతే అని ఎవరైతే ఆయన పాదముల చెంత గోచారుతారో దేవుడు వారిని దేవుడు ఉన్నతమైన స్థితిలో నిలబెడతారు. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, మీకా గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాం. మీకా గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనం చదవండి. మీకా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం జ్ఞాపకం చేసుకుంటాం. అమ్మా నా శత్రువా నా మీద అతిశయపవద్దు, నేను క్రింద పడినను ఖచ్చితంగా వేస్తాను. హల్లెలూయా. ఈ మాట ప్రతి విశ్వాస జీవితంలో, ప్రతి వ్యక్తి జీవితంలో, ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించిన మన జీవితాలలో నిద్రలో లేపడిగిన ఈ మాట మన హృదయాంతరంగా భద్రపరిచి ఉండాలి. సాతానుడు నిన్ను ఎప్పుడు పడితే పడగొట్టాలని చూస్తున్నప్పుడు నీ మీద అతిశయపడుతూ ఉన్నాడు. ఎలా యోబుని హింసించినట్లుగా అంత భయంకరమైన స్థితిలోకి నిన్ను నెట్టవేయకపోయినా నీ కుటుంబ పరిస్థితులు బట్టు, నీ మానసిక పరిస్థితులు బట్టు, ఆర్థికపరమైన లేదంటే ఆరోగ్యపరమైన, కుటుంబపరమైన, అదే సంఘపరమైన, సమాజపరమైన కొన్ని రకాల పరిస్థితులు నీ మైండ్ మీద ఒత్తిడి తీసుకొస్తాడు. ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు మనం ఏమనుకుంటామంటే దిగాలుగా కూర్చున్నప్పుడు కురిగిపోతూ ఉంటాం. అది ఇక నా జీవితంలో నేను సక్సెస్ సాధించలేను,
నా ప్రార్థనకి సమాధానం రావడం లేదు, నా ప్రార్థనకి ఇక దేవుడు ఆలకించడం లేదని మనం ఎప్పుడైతే కృంగిపోతూ ఉంటామో అపవాదిగాడికి మీరు చూసి నవ్వుతూ ఉంటారు. నవ్వుతున్నప్పుడు సొలొమోను భక్తుడు అన్నాడు, శ్రమలో నువ్వు కృంగితే శాతకానయ్యా కృంగిపోకు. ఏం చెప్పాలి తెలుసా? అక్కడ చూడండి, మీకా భక్తుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడంటే, నా శత్రువా, ఎవరు నీ శత్రువు అని అంటే నీ పక్కింటోడు కాదు. ఎవరు నీ శత్రువు అంటే నీ ఆస్తిలో వాట పట్టుకుని నీ అంతముడు కాదు. లేదు, ఎవరు నీ శత్రువు అంటే ఏదో నీతో మాట పడక పొరపాటును నోరు జారిపోయిన వాడు కాదు. ఎవరు నీ శత్రువు అంటే పరలోక రాజ్యానికి నిన్ను దూరం చేసే శత్రువు ఒకడు ఉన్నాడు, అపవాదిగాడు. వాడిని ఏం చెప్పాలి తెలుసా? శత్రువా, ఇదిగో నువ్వు నన్ను చూసి నవ్వకు, నన్ను చూసి అతిశయపడకు, నా మీద విజయం సాధించానని, నన్ను దేవుడికి దూరం చేశానని అతిశయపడకు. నేను పడిపోయినను ఖచ్చితంగా ఒక రోజు తిరిగి లేస్తాను అని చెప్పేవారిగా ఉండాలి. ఎందుకు అంత ధైర్యంతో మనకు ఉండాలంటే, ఖచ్చితంగా నిత్యరాజ్యానికి వారసులుగా ఒకరోజు మనం వెళ్ళబోతూ ఉన్నాం. అలాంటి ఆ విశ్వాసంతో ఎప్పుడైతే జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రారంభిస్తామో అప్పుడు పౌలు గారు చెప్పినట్టుగా, అయ్యా నా అతిశయము నీవే, దావీదు చెప్పినట్టుగా నా అతిశయం నీవే. ఈరోజు మనం ఏం చెప్తామంటే, నా అతిశయము మీకు వదిలేస్తాను, నా అతిశయము సో నా అతిశయము ఖచ్చితంగా. ఒకవేళ ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లో ఏవైనా ఉంటే అక్కడ ఏముందో తెలియదు, కానీ ఆశ, లేదంటే శౌర్యమా, లేదంటే ధనమా, లేదంటే ఇంకా జ్ఞానమా, ఏది ఉన్నా దాన్ని అలా తీసి పక్కన పెట్టి అక్కడ ఏసైని పెట్టండి. ఏసయ్యా నా అతిశయం మీరే, నా అతిశయం మీరే. మీరు లేకపోతే ఈరోజు నేను బ్రతికి పక్క కట్టేవాడిని కాదయ్యా, ఈరోజు నేను సజీవుడిగా ఉండేవాడిని కాదయ్యా అని చెప్పేవారిగా ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో ఆశీర్వాదకరమైన కార్యాలు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. చూడండి, ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం చదవండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయము 10వ వచనంలో చదివితే ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన పరిశుద్ధ నామమును బట్టి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి మాత్రమే అతిశయించాలి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి మాత్రమే అతిశయించాలి అని మాట్లాడుతున్నారు పౌలు గారు. అంటారు కదా, అయ్యా నా అతిశయం మీరే, నా అతిశయం మీరే. ఈ రాత్రికాల సమయంలో మనం కూడా ఉండొచ్చు చిన్న చిన్న ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చాడు. నీ సౌలభ్యం కొరకు నేను సమాజంలో తలదించుకునే వారిగా ఉంచకూడదని దేవుడు అన్నాడు కదా, నేను నిన్ను ఆస్తికర్తలుగా చేస్తాను. తలగా ఉంచాను కానీ తోకగా ఉంచాను అన్నాడు. ఒకవేళ నేను తోకగా ఉంచితే ఎక్కడ మళ్ళా తిరిగి అపవాదిగాడికి లొంగిపోతావో, ఎక్కడ తిరిగి మళ్ళా లోకంలో కలిసిపోతావో అని దేవుడు నీకు ఇవ్వాల్సినటువంటి ఆశీర్వాదాలు ఇచ్చినప్పుడు ఆశీర్వాదములను బట్టి గర్వించి, అయ్యా ఇదిగో నాకు ఏ కొదువు లేదు, నాకే లోటు లేదు, అసలు నాకు తెలియదు, నాకేంటండి లోటు, అసలు నేను ప్రార్థన చేయడం ఏంటండి, అసలు నా రేంజ్ ఏంటో తెలుసు అంటే, రేంజ్ల గురించి చేసే మాట్లాడడానికి మనకు అర్హత లేదు. రేంజ్ల గురించి చెప్పుకోవడానికి ఆయన ముందు నిలబడే అర్హత మనకు లేదు. ఒకడు మాత్రం మోసం, అయ్యా నేను బ్రతుకున్నానంటే నీ కృప, నేను బ్రతుకున్నానంటే నీ ఆశీర్వాదం, నేను ఇలా ఉన్నానంటే నీ యొక్క ప్రభా, అయ్యా నీ యొక్క మెల్లని స్వరం ద్వారా అనేక సందర్భాలను నేను హెచ్చరించబడుతున్నప్పటికీ ఒకవేళ నేను ఏమైనా ఇంకా మోయబోలేని ఆలోచన చేస్తానని క్షమించాను. ఒకవేళ నా హృదయ అంతరంగాల్లో నేను గర్వంతో నేను ఉన్నట్లయితే, అది ఏ గర్వమైనా కావచ్చు, ప్రార్థన చేయడానికి కొంచెం ప్రార్థన ఆత్మ కలిగినటువంటి బిడ్డలుగా దేవుని సన్నిధిలో ఒకటి అడగాలి. ప్రార్థన ఆత్మ కలిగినటువంటి బిడ్డల్లో గర్వం ఉండదనుకుంటున్నారేమో, వాక్యం ఆత్మ కలిగిన బిడ్డల్లో గర్వం ఉండదనుకుంటున్నారేమో, ఒకవేళ దేవుడి సన్నిధిలో సువార్త ప్రకటించేటువంటి మరి అభిషేకం కలిగినటువంటి వాళ్ళలో గర్వం ఉండదనుకుంటున్నారేమో, వాక్యాన్ని గురువుగా ప్రకటించే దైవజనంలో గర్వం ఉండదనుకుంటున్నారేమో. చాలా సందర్భాలు మీరు చూడండి, జంగిలు బట్టి బోధనే అవసరం లేదు. ప్రపంచంలో ఒక్కసారికి గొప్ప గొప్ప దైవజనుల లిస్టులోకి వెళ్ళి, అయ్యా ఒకప్పుడు ప్రపంచాన్ని ఉరువు తొలగించినటువంటి ఆ పెద్ద పెద్ద దైవజనులు ఎందుకు నేలమట్టమైపోయారు అని అంటే, వారి వెనకతలో ఒక 3 అక్షరాలు అంటే 4 అక్షరాలు వర్డ్ మనకు కనబడతాయి. ఏంటది? గర్వం. పెద్ద పెద్ద సింగర్స్ గా, అయ్యా ప్రపంచంలో అనేక కొన్ని వేల మందిలో మరి చక్కగా పాటలు పాడిన వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయా. ఏంటి పరిస్థితి అంటే మనకు కనబడుతుంది, నన్ను మించిన వాడు లేడు. అనార్కలంగా మరి కొన్ని లక్షల కోట్ల మందికి వాక్యాన్ని ప్రకటించిన వారు కాలగర్భంలో కలిసిపోయారు. ఏంటి కారణం అంటే వాళ్ళు ఉండేటువంటి అతిశయము, గర్వము, అహంభావము. పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు వాళ్ళకంటే మనం గొప్పలు
కాదు. కనుక దేవుని సన్నిధిలో ఆధ్యాత్మిక జీవితాన్ని దినదినము కట్టుకుంటున్నాం కనుక దాన్ని చాలా జాగ్రత్తగా కట్టుకోవాలి, పొందుకంగా కట్టుకోవాలి. అలా పొందుకంగా కట్టుకోకపోతే వెచ్చనివిడితనంతో కట్టుకుంటే, మీరు చూడండి, ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కనుక మీరు పిల్లలు స్టార్ట్ చేసేటప్పుడు ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి 6 సంవత్సరాలకు వచ్చింది అనుకుంటా. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో కొన్ని మార్పులు చేర్పులు వచ్చాయి. ఇదివరకు 5 సంవత్సరాలు నిండిన పిల్లలు స్కూల్లో జాయిన్ చేయాలి. ఇప్పుడు నుంచి 6 సంవత్సరాలు నిండితే కానీ స్కూల్లో జాయిన్ చేయకూడదు. 6 సంవత్సరాలు నిండిన తర్వాత జాయిన్ చేస్తే, ఇప్పుడు ఎల్కేజీలో జాయిన్ చేసి ఎల్కేజీ మొత్తానికి ఏదో ఫస్ట్ క్లాస్ జాయిన్ చేస్తాం అనుకోండి. బోర్డు స్కూల్కి వెళ్ళగానే 1వ తరగతి అంటాడు పలకించి. ఇప్పుడు ఈ ప్రైవేట్ స్కూల్స్ అంటే నర్సరీలు ఎల్కేజీలు ఆర్కేజీలు ఈకేజీలు పెడతారు కానీ బోర్డు స్కూల్కి వెళ్ళగానే చేతికి ఒక పలకిస్తాడు, ఒరే ఇక్కడి నుంచి నువ్వు 1వ తరగతి అంటాడు. 1వ తరగతిలో జాయిన్ అయిన తర్వాత 1వ తరగతిలో ఎక్కడున్నాయి ఆ దగ్గర నుంచి బండేరా దాకా నేర్చుకోవాలి. ఆ తర్వాత గుణితాలన్నీ నేర్చుకోవాలి. 1 నుంచి 1000 అంకెలు నేర్చుకోవాలి. అంకెలు నేర్చుకుంటే ఆయన ఏమన్నా తెలుసా, మరి ఆటోమేటిక్గా నీకు వచ్చేసినట్టేరా అంటాడు. వచ్చేసి కదా చెప్పి తీసుకెళ్ళి 10th క్లాస్లో జాయిన్ చేస్తారా? ఏం చేయాలి? ఒక క్రమంలో 10th క్లాస్ వరకు 1 by 1 ప్రతి సంవత్సరం ఎదుగుతూ 10th క్లాస్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు అనుకుంటాడు. అంటే ఆ 1వ తరగతిలో తన ఫౌండేషన్ అనేది ఆ టీచర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఫౌండేషన్ జాగ్రత్తగా కట్టుకుంటే 1 తర్వాత ఆయన 1 నుంచి 100 అంకెలు రాయంటే 1 వేసి గ్యాప్ ఇచ్చి 1, 2 0 వేసి పట్టుకెళ్తే ఏం చేస్తాడు? స్లేట్ ఇచ్చి బిప్ మీద కొడతాడు. అంటే నేర్చుకునే విధానం అంటే నాకు అన్ని వచ్చేసి కదా, అంటే 100 అంకెలు నేర్చుకున్నాడు బాగానే ఉంది. ఇప్పుడు మళ్ళీ 1 నుంచి 100 అంకెలు రాసి రారా అని అంటే ఏం చేయాలి? 1 వేసి డాష్ ఇచ్చి 100 అంకెలు వేసుకుని వెళ్తే అలా కుదరదు. అందుకని చాలా సందర్భాల్లో మనకు తెలియకుండా షార్ట్ కట్లు ఎదుర్కొంటాం, షార్ట్ కట్లు ఏర్పాటు చేసుకుంటాం. ఏముందండి, భక్తి ఉందండి, చాలా సంవత్సరాల నుంచి ప్రార్థన జీవితంలో ఉన్నా, చాలా సంవత్సరాల నుంచి విశ్వాసంగా ఉన్నా కనుక బైబిల్ చదవడానికి ఏముంది? రోజుకి 2 అధ్యాయం చదవాలా? ఈ రోజు ఒక అధ్యాయం చదవం, సాయంత్రం చదువుతాం 2 అధ్యాయం. ఇదిగా 1 వేసి డాష్ ఇచ్చి 100 అంకెలు రాసినట్టు ఉంటుంది. రోజుకి 2 అధ్యాయాలు చదవాలంటే చక్కగా పనులన్నీ చక్కబెట్టుకోవడం లేదు, పనులకు ముందు డెఫినెట్గా 2 అధ్యాయాలు క్రమంగా చదివినప్పుడు బైబిల్ మీద సరైనటువంటి అవగాహన వస్తారు. 2 అధ్యాయాలు రోజుకి చదవమన్నారు కదా, ఈ రోజు ఒక అధ్యాయం అంటే ఉదయం కూర్చొని కీర్తనలు 1వ అధ్యాయం చదివాం, మళ్ళా సాయంత్రం కూర్చొని 2వ అధ్యాయం చదివాం అనుకోండి. దానికి దీనికి మనకి ఎలా ఉంటుంది అంటే 1వ అధ్యాయంలో ఏముంది? అది ఉదయం వెళ్ళిపోయింది. సాయంత్రం మళ్ళీ ఏం చేస్తాం? 2వ అధ్యాయం చదివాం. కాబట్టి దానికి దీనికి అంటే 2 అధ్యాయాలకి మధ్యలో మనకి ఎలా ఉంటుంది అంటే ఏదో పాఠం చదివినట్టుగా తప్పదగిన చదువుతున్నాం కానీ దాని మీద నీకు అవగాహన ఉండదు. వాక్యం చదివేటప్పుడు లేదా ప్రార్థన చేసేటప్పుడు ఎలా ఉండాలి? ఈరోజు ప్రార్థన చేస్తావు, ఒక అరగంట ప్రార్థన చేస్తావు, ఒక 1 వారం రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఒక అరగంట ప్రార్థన చేస్తే కానీ ప్రార్థన జీవితం ఎలా అంటారు? నీ అవసరంలో కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. అందుకని ప్రార్థన జీవితం అనేది దావీదు ఏం నేర్చుకున్నాడు అంటే దేవుని సన్నిధిలో క్రమాన్ని నేర్చుకున్నాడు. కనుక అంటాడు, అయ్యా నాకు ఈ లోపల ఏది అతిశయం కాదు, నువ్వే అతిశయం. ఆస్తి కాదు, ఐశ్వర్యం కాదు, జ్ఞానం కాదు, నీవే అతిశయం అన్నాడు. అదే తెలుసుకోవాలి. కనుక ఒకవేళ ప్రార్థన జీవితము, వాక్యపు జీవితము మరి క్రమము తప్పకుండా దేవుడితో నడిచేటువంటి ఆలోచన విధానం ఏ విశ్వాసంలో ఉంటారో వారి ఖచ్చితంగా దేవుడిని బట్టి మాత్రమే అతిశయిస్తారు. మోషే లేదా పౌలు వారు ఏమన్నా తెలుసా? అయ్యా ఏం కాదు, నా అతిశయము ప్రభువునందు మాత్రమే. అతిశయించేవారు ఎవరైనా ఉండొచ్చు. మీకు ఏ విధమైనటువంటి వ్యక్తిగత డెవలప్మెంట్ ఉన్నా ఒకటి మాత్రం చెప్పండి, ప్రభువా నా అతిశయము మీరు తప్ప నాకు వేరే అతిశయము లేదా. ఒకవేళ ఏదైనా ఉంటే అది మీకు నాకు మధ్యలోకి రాకూడదయ్యా, అయ్యా అది నాకు దూరము అవును కాక. అలా చెప్పేటువంటి ప్రార్థనా జీవితంలో ఉంటే దేవుడు మిమ్మల్ని దీవించను కాక. ప్రార్థన చేసుకున్నాం. ఒకవేళ రాత్రికాల సమయంలో దేనిని బట్టి అయినా, అది ఉద్యోగాన్ని బట్టి కానీ, వ్యాపారాన్ని బట్టి కానీ, బలాన్నో తెలుగునో జ్ఞానమునో ధనాన్ని దేని బట్టి అతిశయిస్తూ ఉన్నాం. రాత్రికాల సమయంలో చెప్పండి, ప్రభా ఈ రాత్రికాల సమయంలో అది నాకు దూరం అవును అయినా అయ్యా మీరు ఆశీర్వాదం ప్రభా, అది ఎన్నడూ కూడా కోరుకుంటారు ప్రభా. అయ్యా నా యొక్క నుంచి ప్రభా ఎవరు తీసివేయలేరయ్యా, అయ్యా మీ కృప మాకు అనుగ్రహిస్తున్నా ప్రార్థన చేస్తూ